జర్నలిస్ట్ ఉపేందర్ని తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మరొకసారి నాకు తెలిసి ఆయన చేస్తున్నాడు. అన్నగారు నమస్కారం. నమస్తే అన్న, మొత్తానికి మీకు బహుమతులు అయితే అందుతున్నాయి. గత ప్రభుత్వం మీద మీరు పోరాడి కేసీఆర్ని గద్దె దించిన తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక మీకు చాలా పెద్ద బహుమతి దొరికింది కదన్నా. థ్యాంక్ యూ ఉదయన్న, ఫోన్ చేసి అసలు ఏం జరిగిందో కనుక్కోవడానికి అవకాశం ఇచ్చినందుకు. విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, సంవత్సరంన్నర అయింది. వ్యక్తిగతంగా పార్టీ ఇచ్చిన హామీలు పక్కన పెడితే ఝాన్సీ రెడ్డి గారు కూడా వ్యక్తిగతంగా నియోజకవర్గానికి చాలా హామీలు ఇచ్చారు. ఓకే, ప్రభుత్వానికి సంబంధం లేకుండా మేము స్కిల్ డెవలప్మెంట్ కట్టిస్తాము, వేలాది మంది విద్యార్థుల్ని పాలకుర్తి నుంచి అమెరికాకు పంపిస్తాము, వాళ్లకు మెరుగైన విద్యను అందిస్తాము, స్కిల్స్ నేర్పిస్తాము. నేను ఇంతసేపు స్వలాభం కోసం ఆలోచించే నాయకురాలని కాదు, నా దగ్గరే బోల్డ్ అనే డబ్బులు ఉన్నాయి, మీ అందరినీ ప్రయోజకులు చేస్తా అని చెప్పింది. సో ఆమె ఇప్పుడు సంవత్సర కాలంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ కట్టిస్తామన్నది ఎంతవరకు వచ్చిందని అడిగినాం. అక్కడ నుంచి మొదలైంది ఆమెకు మనకు. ఓకే, సో ప్రజలు ఇప్పుడు మీడియా అంటే ఏముంటది ఉదయ్ భాయ్, మీకు తెలియదా? మీరు ఎన్నేళ్ల నుంచి జర్నలిజంలో లేరు, మనందరం ఇప్పుడు ఫోర్త్ ఎస్టేట్ అన్నప్పుడు నిటారుగా ప్రజల వైపు ఉంటది, ప్రశ్నిస్తుంది, కొట్లాడుతుంది. అవును, నువ్వు దాన్ని బేస్ చేసుకొని నీకు నిజంగా ఏదైనా రాజకీయం చేయాలని అంటే ఉందాతనం ప్రదర్శించాలి, విమర్శలకు ప్రతి విమర్శలు ఉంటాయి, సమాధానం చెప్పాలి. అవన్నీ వదిలేసి ఈ లీగల్ నోటీస్ పంపడం, లేదంటే వాళ్ళ నలుగురు అనుచర వర్గాన్ని పంపడం, ఈ రాజకీయాల్లో మరి దేనికి నిదర్శనం అనేది ఆమె చెప్పాలి. అంటే ఇప్పుడు ఆ 12 ఎకరాల కోసమే రవికిషోర్తో నాపై దాడికి పాల్పడింది ఒకదాని మీద అయింది. మీకు లీగల్ అంటే రిఫరెన్స్ అది పంపించారు. ఝాన్సీ రెడ్డి యాక్టింగ్ ఆస్కార్ రావాల్సిందే, అప్పుడు అలా ఇప్పుడు ఇలా అని ఒకదానికి. జర్నలిస్ట్ ఉపేందర్ స్ట్రాంగ్ కౌంటర్డు ఝాన్సీ రెడ్డి. అంటే అసలు పాలకుర్తి నియోజకవర్గ ప్రజల దగ్గరికి మీరు వెళ్ళి నిజాలు ఏంది అని కనుక్కున్న దానికి ఈరోజు ఏ ఎమ్మెల్యే ఏ ప్రభుత్వం ఉన్నా జర్నలిస్టుల మీద దాడి జరుగుతూ ఉన్నాయన్న. అంటే ఇది మీకు కొత్త ఏం కాదు, ఇది నాకు తెలిసి సుమారు ఇది 2వ 3వ అనుకుంటా లీగల్ నోటీస్. అవును, లీగల్ నోటీస్ ఏంది? ఆల్రెడీ మన మీద ఒకసారి కేసు చేయించింది, ఒకసారి దాడి చేయించింది, ఇప్పుడు నోటీస్ పంపించింది. సరే మనం కూడా ఆమె ఎంత ఎగురుతుందో ఎగరని అని చూస్తున్నాం. సరే అల్టిమేట్ గా ప్రజలు ఉన్నారు, నియోజకవర్గ ప్రజలు ఉన్నారు, రాష్ట్ర ప్రజలు ఉన్నారు, మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు, న్యాయం వైపు చూస్తారనేది మనం కూడా భావిస్తున్నాం. విషయం ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడడం అనేది పక్కన పెడితే వీళ్ళకు ఫేవర్ గా లేదంటే వీళ్ళకు పేటెంట్ గా ఉన్న ఛానల్ బిగ్ టీవీ వాళ్ళే మాట్లాడుతున్నారు కదా. మరి ఇప్పుడు అవును, ఈమె మీద ఇప్పుడు మా ఇద్దరికి పంపించింది, ఆమె బిగ్ టీవీ ఛానల్ కు పంపించింది, నా ఛానల్ కు పంపించింది. అంటే బిగ్ టీవీ వాళ్ళు పాజిటివ్ కొట్టినవాడు నెగిటివ్ అనుకుని లీగల్ నోటీస్ పంపించిందేమో అని నేను విన్నా. పాజిటివ్ అంటే ఇప్పుడు నీ వ్యక్తిత్వం బాలేనన్నప్పుడు నీ గురించి మీడియాలలో వార్తలు వస్తుంటే నువ్వు దాన్ని కూడా ఓల్చుకోవట్లేవు కదా, సహిస్తలేవు కదా. అవును. సో వీళ్ళది ఎట్లా అయిపోయింది అంటే, నేను ఒక గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన అబ్బాయిని, నేను పేద కుటుంబం నుంచి వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకొని ఈ రోజు జర్నలిజాలు చేసి మీడియాలలో ఉంటే కూడా మనం ప్రజల వైపు నిలబడి మాట్లాడితే కూడా అయింది ఉదయ్ భాయ్ సాబ్. సో చూద్దాం ఎంతవరకు పోతుంది. ఎందుకని గిరిజన బిడ్డలను టార్గెట్ గా పెట్టుకున్నారన్న? ఇప్పుడు వరదన్నపేటకి సంబంధించినటువంటి ఆర్జీటీవీ అయినని కావచ్చు, మిమ్మల్ని కావచ్చు, ఎక్కువ శాతంగా మీ మీద అంటే గిరిజన బిడ్డల మీద దాడులు జరగడానికి ఉదయ్ గారు, ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి అణువు తన నరాల్లో కులం అనే పదాన్ని నింపుకొని నడుస్తున్నటువంటి వ్యక్తి. ఆమెకు మాదిగ బిడ్డలన్నా, గిరిజనుల బిడ్డలన్నా, లేదంటే అణగారి వర్గాల బిడ్డలంటే ఆమె కనీసం ముట్టుకోదు ఆమె. అటువంటి క్యారెక్టరైజ్ ఉన్న వ్యక్తి ఆమె. అటువంటిది మేము జర్నలిజం లో ఉండి ఇప్పుడు ప్రశ్నిస్తే తట్టుకోవట్లేదు. గతంలో రాజ్ కుమార్ అనే అబ్బాయిని నిరంతరంగా జైలు వేసి దాదాపు 20 రోజుల పాటు ఆయన జైలు వేసి నా మీద దాడి, ఇప్పుడు నా మీద అయితే 3-4 సార్లు అయింది. ఇప్పుడు స్వయంగా వీళ్ళ అనుచర వర్గాలు చేసిన దాడికి తట్టుకోలేక ఒక అబ్బాయి సీను నాయక్ అనే ఒక గిరిజనుడు పోలీస్ స్టేషన్ దగ్గర పెట్రోల్ పోసుకొని చనిపోయాడు. ఝాన్సీ రెడ్డి గారికి ఏందని అంటే, గిరిజనులు అంటే ఆమెకు పడరన్న, నియోజకవర్గ ప్రజలు సుఖంగా ఉండడం, ఆనందంగా ఉండడం ఆమె చూసి తట్టుకోలేదన్నాడు. ఆమె వచ్చింది వ్యక్తిగత స్వలాభాల కోసం, వాళ్ళ వ్యాపారాలు కంటిన్యూ చేసుకోవడానికి. ఇంకో విషయం ఏంటంటే, ఈమె 70 ఎకరాలు ఉన్నది, అందులో 70 ఎకరాలలో స్కిల్ డెవలప్మెంట్ పెడతా అంటది. ఎవరైనా స్కిల్ డెవలప్మెంట్ రాష్ట్ర ప్రభుత్వాలే 70 ఎకరాలలో పెట్టదు కదన్న. ఆ 70 ఎకరాల కథ ఏంటంటే, ఈమె అమెరికాలో నాన్ రెసిడెన్షియల్ గా ఉన్నప్పుడు, ఎన్ఆర్ఐ గా ఉన్నప్పుడు, ఈడ ఆధార్ కార్డు లేకుండా, ఈడ ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండానే ఇల్లీగల్ కొన్న భూమి అది. ఇప్పుడు దాని మీద దర్యాప్తు జరుగుతుంది. తొందరలో ఝాన్సీ రెడ్డి గారు జైలుకు కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. సో దాని మీద మనం మాట్లాడితే కూడా ఓర్చుకోని పరిస్థితి ఉంది ఈ రోజు నియోజకవర్గాలలో. అన్న, పాలకుర్తికి ఝాన్సీ రెడ్డి గారు ఎమ్మెల్యేనా లేకపోతే యశస్విని గారా?
100% ఝాన్సీ రెడ్డి గారు. యశస్విని గారు ఎవరు? యశస్విని అనే పేరే మా నియోజకవర్గ ప్రజలకు తెలియదండి ఉదయ్ గారు. యశస్విని గారు అనే పేరే తెలియదు. ఆమె ఏందనంటే షాడో ఎమ్మెల్యే, స్టాంప్ ఎమ్మెల్యే, A2 ఎమ్మెల్యే అన్నట్టు. A2 ఎమ్మెల్యే అంటే ఇద్దరు. ఇప్పుడు మా నియోజకవర్గ ప్రజలకు బాగా ఇబ్బంది ఒకటి వచ్చింది. అసలు గా ఏ లీడర్ ని కలవడానికి పోయినా కూడా ఒక సాల్వ ఒక బొకే తీసుకుపోవాలి. పాలకుర్తిలో కలవడానికి పోతే అట్లా కాదు, 2 సాల్వలు తీసుకుపోవాలి, 2 బొకేలు తీసుకుపోవాలి అదనంగా. ఎందుకంటే నువ్వు అతను సాల్వ కప్పినా అనుకో, కోడలు కోపం వస్తుంది, నీ మీద సంతకం పెట్టదు. కోడలు కప్పినా అనుకో, బిడ్డ నువ్వు ఇంత పనికి వచ్చినావా అని చెప్పి ఈమె దగ్గర రాని. వాళ్ళ కాంగ్రెస్ కాడర్ కూడా బాగా డైలమాలు ఉన్నాడు. ఇప్పుడు అంతా డబల్ ఖర్చు అవుతాను వాళ్ళకు. ఇప్పుడు అత్త ఎన్నో ఉంటది, ఆమెను గలవనికి పోవాలి. ఆమెను కలిసిన ఒక 10 నిమిషాలకే మళ్ళీ కోడలు ఎన్నో ఉంటది, ఆమెను గలవనికి పోవాలి. వర్గాల్లో కూడా ఈ రకమైన పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. అధికారికంగా నిర్వహించే సభలు సమావేశాల మీద అధికారులతోటి ఝాన్సీ రెడ్డి గారు ఉంటారు. మీకు ఆ విజువల్స్ కూడా పెడతాం మీకు. యశస్విని గారు సరే ఎమ్మెల్యే ఏడున్నాడో దేవుడేరు, కానీ ఝాన్సీ రెడ్డి గారే అధికారులకు ఆదేశిస్తది, సమావేశాలకు కూర్చుంటది. వాళ్ళ పద్ధతులు ఏందో, వాళ్ళ ప్రకారం ఏందో. మేము ఏమంటున్నాం అంటే, మీరు ఒక వర్గాల్లో ప్రజలకు సేవ చేయడానికి వస్తాం, మాకు వ్యక్తిగత స్వభావాలు కాదు, మా దగ్గరే వచ్చే డబ్బులు ఉన్నాయని చెప్పి వచ్చిర్రు. మంచిది, సంతోషం. ప్రజలు మిమ్మల్ని నమ్మిర్రు, ఆదరించిర్రు, ఓట్లు వేసిర్రు కదా. ప్రజలు నమ్మిన దాన్ని మీరు ఒమ్ము చేసుకోకుండా దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాల్సింది పోయి ఇలా ఎవడడితే వాళ్ళ మీద దాడులు చేయడం, ఎవడడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఎవడడితే వాళ్ళ మీద నోటీసులు ఇవ్వడం, ఇది దేనికి దారి అనేది మీడియా మిత్రులు అందరూ కూడా రాష్ట్ర సమాజంలో చూస్తున్నారు. అన్న లాస్ట్కి మీ పోరాటంలో మేమైతే బాటనైతే మీరు వేసినటువంటి పోరాట బాటలో మేమైతే నడుస్తామన్నా. మీ పోరాటం ఎలా ఉండబోతుంది ముందు? తప్పకుండా ఉదయ్ గారు, మీకు తెలుసు వ్యక్తిగతంగా మీరు నాకు ఎన్నో ఏళ్లుగా పరిచయం. సరే మీడియా రంగం అనేది పక్కన పెడితే, ఆనాడు ఇదే పాలకుర్తి నియోజకవర్గంలో నేను దయాకర్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా నియోజకవర్గ సమస్యల గురించి ప్రజల వైపు నిలబడ్డాం. ఈనాడు ఝాన్సీ రెడ్డి గారు ఉన్నారు, యశస్విని గారు ఉన్నారు. ఈనాడు కూడా అల్టిమేట్ గా ప్రజల వైపే నిలబడుతున్నాం. వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని దాడులు చేసినా, ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా, అల్టిమేట్ గా మన పోరాటం ఈ 5 ఏళ్లలో ఝాన్సీ రెడ్డి గారి మీద కాదు. వ్యక్తిగతంగా అయితే ఇప్పుడు ఆమెకు మనకు వ్యక్తిగతంగా ఏముంటది ఉదయ్ గారు? అల్టిమేట్ గా ప్రభుత్వం ఇచ్చిన పథకాల మీద, వాళ్ళు ఇచ్చిన హామీల మీద నిజంగా ప్రజలకు చేరవేయాలనేదే మన బాధ, అంతే కదా. వ్యక్తిగతంగా ఆమె మనకి ఏముంటది అట్లా కాదు. ఆమె రాజకీయంగా నిజంగా ఏ విమర్శలు ఉంటే చేసుకోవాలి తప్ప ఝాన్సీ రెడ్డి గారి మీద మా పోరాటం ఉంటది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 100% నియోజకవర్గాల ప్రజలకు అందించాల్సిందే. అందులో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. భవిష్యత్ కార్యాచరణలు కూడా ఉంటాయి. ఏదన్నా ఉంటే అల్టిమేట్ గా ప్రజాస్వామ్యం ఉంది, ప్రజలు ఉన్నారు, మీలాంటి మిత్రులు ఉన్నారు. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. అది డెసిషన్ అనేది ముందు ఇంకా రాబోయే రోజుల్లో చెప్తాం ఉదయ్ గారు. ఫైనల్ గా ఇప్పుడు ఝాన్సీ రెడ్డి చెప్పిందని, ఆ ఎమ్మెల్యే గారు చెప్పిరని, వాళ్ళు చెప్పిరని మీ మీద దాడికి పాల్పడ్డటువంటి మీ గిరిజన బిడ్డలే ఉండొచ్చు, మిగతా అనివార్య వర్గాల బిడ్డలే ఉంటారు నాకు తెలిసి మ్యాక్స్. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇప్పుడు ఉదయ్ గారు ఎట్లా ఉంటది రాజకీయాలలో, మనకు తెలియని జిమ్మిక్లు కాదు, తెలియని ఈక్వేషన్లు. ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాడు పైకి ఎదుగుతుంటే అతని సామాజిక వర్గాంతో కిందకి దోపియడం. ఇప్పుడు నేను గిరిజన అబ్బా, నా మీద విమర్శలు ఝాన్సీ రెడ్డి గారు చేస్తారా? ఝాన్సీ రెడ్డి గారికి చేసే అంత ధైర్యం ఉన్నదా? ఏమనిపిస్తుంది? ఆమె ఇమ్మడి తిరిగి ఉన్న నలుగురు మా కమ్యూనిటీలోనే ఉన్న వాళ్ళతోటి మాట్లాడిస్తుంది. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, వాళ్ళ వ్యక్తిగత స్వలాభం కోసం మా మిత్రులు మాట్లాడి ఉండొచ్చు. అల్టిమేట్ గా వాళ్ళు కూడా మా బిడ్డలే, వాళ్ళు కూడా మా అన్నదమ్ములే, వాళ్ళు కూడా మా సోదరులే. దాన్ని ఏం లేదు. మా యుద్ధం అనేది ఝాన్సీ రెడ్డి గారి మీద కదా. మేము చిన్న వాళ్ళని, వాళ్ళ ప్రతి మాట్లాడిన వాళ్ళందరికీ మేము సమాధానం ఇవ్వలేం. అల్టిమేట్ గా ఝాన్సీ రెడ్డి గారు అండి, మీకు చెప్తున్న వ్యక్తిగతంగా నియోజకవర్గానికి చాలా హామీలు ఇచ్చింది బాయ్ సాబ్. గెలిచిన 119 మంది ఎమ్మెల్యేలా, గెలిచిన కాంగ్రెస్ మంది ఎమ్మెల్యేలు అందరిని అడిగితే కూడా ఆమె యొక్క పారాషూట్ లీడర్ రాత్రికి రాత్రే నియోజకవర్గాల్లో దిగింది, తెల్లారి ఎమ్మెల్యే అయింది. ఆమె 10 ఏళ్లుగా రాజకీయాలలో లేదు, 20 ఏళ్లుగా రాజకీయాలలో లేదు, ఉద్యమాలలో లేదు. మీలాంటి మనలాంటి సామాజిక గాని సాంఘిక గాని ఆమెకు ఎటువంటి అవగాహన లేదు. అసెంబ్లీలో మా పాలకుర్తి నియోజకవర్గం గురించి మాట్లాడే వాళ్ళే లేరు ఉదయ్ గారు. మీకు చెప్తే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులలో ఉన్నాం అని అంటే, అసెంబ్లీలో సమస్యల గురించి మాట్లాడని ఎమ్మెల్యేలు ఉన్నారు మా దగ్గర. వీళ్ళకి ఏం తెలియదు. అడిగిన వాళ్ళని బెదిరించాలి, వాళ్ళ డబ్బు ప్రోద్బలం చూపించాలి. లొంగితే మనోడు, లొంగకపోతే మందోడు. వాళ్ళని బెదిరించాలి, కేసులు పెట్టాలి, కొట్టాలి, తిట్టాలి. ఈ పిట్ట బెదిరింపులకు, ఊడతవుపులకు భయపడితే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు జర్నలిజంలో ఎందుకుంటామండి? వాళ్ళు పెట్టే భయపడలకు మనం భయపడితే ఇక మనం ఎప్పుడో అన్ని చదువుకొని ఇంట్లో వంతుంటాం. రైట్ ఉపేందర్ అన్న, మీ గురించి మేమైతే చిత్రగుప్త అయితే మీ గురించి మీ న్యాయ పోరాటంలో మేము భాగమవుతాం. థ్యాంక్ యూ అన్న. తప్పకుండా ఉదయ్ గారు, మీలాంటి వాళ్ళు నిటారుగా ప్రజల వైపు నిలబడే జర్నలిస్టులు ఉన్నంత వరకు ఇంకా మనోధైర్యంతో పోరాడతాం.
ఇంకా భవిష్యత్ కార్యాచరణలు కూడా ఉంటాయి ఉదయ్ గారు. మీకు మీ ఛానల్ కి నన్ను అప్రోచ్ అయినందుకు ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. రైట్.